పిసిసి అధ్యక్షులు పెద్దలు రవీంద్రరావు గారు, సెస్ అధ్యక్షులు గౌరవనీయులు చిక్కాల రామారావు గారు, గౌరవ రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షురాలు సోదరి అరుణ గారు, గౌరవనీయులు టెక్స్టైల్ కార్పొరేషన్ మాజీ అధ్యక్షులు పెద్దలు గూడూరి ప్రవీణ్ గారు, జిందం చక్రపాణి గారు, అట్లాగే గోపాలరావు గారు, రాజిరెడ్డి గారు, దిండి శ్రీనివాస్ గారు, సురేందర్రావు గారు, అంజిరెడ్డి గారు, వెంకటస్వామి గారు, తిరుపతి గారు, మన నారాయణరావు గారు, కృష్ణహరి గారు, అదేవిధంగా పేరు పేరున వేదిక పైన ఆసీనులైన పెద్దలందరికీ కూర్చోండి. గంగసాయమ్మ గారు కూర్చోండి, అక్కడ కుర్చీలు అయిపోయింది, కూర్చోబెట్టుర్రి. రాయారాం గారు గెలిచినందుకు శుభాకాంక్షలు, కూర్చొని ఒక్క 2 నిమిషాలు సన్మానం ఉంటుంది. అట్లాగే ఈరోజు మరి ఈ కార్యక్రమానికి హాజరైన పత్రికా మిత్రులకు, మరి అందరికంటే ముఖ్యంగా గత వారం 10 రోజులుగా వీరోచితంగా పోరాటం చేసి మరి ఎక్కడికక్కడ ప్రతి గ్రామంలో అద్భుతంగా తమ శక్తిని యుక్తిని అన్నిటినీ ప్రదర్శించి మరి గెలిచి వచ్చిన సర్పంచులకు, గెలిచి వచ్చిన వార్డు సభ్యులకు, ఉప సర్పంచులకు, అట్లాగే పోటీ చేసి కొద్ది తేడాతో ఓడిపోయిన మన బీఆర్ఎస్ నాయకులందరికీ పేరు పేరున గట్టిగా చప్పట్లతో వారికి హృదయపూర్వకంగా అభినందనలు చెప్పాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. ఇది నిజంగా కూడా చెప్పాలంటే పార్లమెంటు గెలుచుడు అల్కగానే, కానీ పంచాయతీలో గెలుచుడు కష్టం. ఎందుకంటే పార్లమెంట్లో మీరు చూస్తూనే ఉన్నారు, కరీంనగర్ పార్లమెంట్లో ఏం చేయకపోయినా ఒక ఆయన గెలుస్తూనే ఉన్నాడు. మీరు 2 సార్లు ఉత్తగానే ఏం చేయకుండా గాలి మాటలు చెప్పుకుంటే గెలిచిపోతున్నాడు. కానీ పంచాయతీ ఎన్నికలు గెలవాలంటే మాత్రం చాలా కష్టం. ఎందుకంటే ఒక్కొక్క మనిషిని పట్టుకోవాలి, ఒప్పించుకోవాలి, మెప్పించుకోవాలి. ఎందుకంటే ఎట్లెట్లా ఓట్లు తగ్గితే అట్లెట్లా ఓట్లకు విలువ పెరుగుతుంది. కాబట్టి ఒక్కొక్క ఓటే కీలకమైతుంది. అక్కడక్కడ టాస్లు గెలిచిన వాళ్ళు ఉన్నారు, అక్కడక్కడ 1 ఓటుతో గెలిచిన వాళ్ళు ఉన్నారు, అక్కడక్కడ 4 ఓట్లు, 5 ఓట్లు, 6 ఓట్లు, 10 ఓట్లలో గెలిచిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి పంచాయతీ ఎన్నికల్లో గెలవడం సామాన్యమైన విషయం కాదు. ఇంకోటి మీకు తెలుసు, అధికార పార్టీగా మనం ఉన్నప్పుడు, గతంలో 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ మన సిరిసిల్లలో కాంగ్రెస్ ఎన్ని సీట్లు గెలిచిందన్నాడు. ఇప్పుడే నేను అడుగుతున్న ఆగన్నను, మన రవీంద్రరావు గారిని, యాది కూడా లేదు ఎవరికి. ఎందుకంటే డబల్ డిజిట్లకు కూడా రాలేదు. 117 గ్రామ పంచాయతీలు ఉంటే కనీసం 10 సీట్లు కూడా గెలవలేవు వాళ్ళు ఆ రోజు. ఏది మనం అధికారంలో ఉన్నప్పుడు. ఇలా మనం అధికారంలో లేము, నిజానికి ప్రతిపక్షంలో ఉన్నాం. సరే ఉమ్మక్కకు డౌట్ వచ్చింది మనం అధికారంలో ఉన్నామా లేమా అని, కానీ నాకేం డౌట్ లేదక్క, మా వాళ్ళకు కూడా ఏం డౌట్ లేదు. ఇక్కడ అధికారులు, పోలీసు వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, వాళ్ళ దౌర్జన్యాలు, వాళ్ళ కిరాతకాలు గత 2 ఏళ్లుగా అనుభవిస్తున్న వాళ్ళందరికీ తెలుసు. మనం ప్రతిపక్షంలోనే ఉన్నాం. కానీ మీరు యాద్ చేసుకోండి ఒకసారి, ఇప్పుడు గత 20-25 రోజులు ఎలక్షన్లు అయినాయి. కనీసం నేను ఏదైనా గ్రామంలోకి వచ్చి మైక్ పట్టుకొని ఉపన్యాసం చెప్పినా, నేను తిరిగినా ఎక్కడైనా, పోనీ ఫోన్ చేసి ఫలానోళ్ళో కోటేయండి, ఫలానోళ్ళో కోటేయద్దని చెప్పి నేను అప్పీల్ చేసినా, పక్కన కాంగ్రెస్ ఎమ్మెల్యే వేములవాడలేమో ఊరూరు తిరిగిండు మైక్ వేసుకొని, తిరిగిండా లేదా? ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు కూడా తిరిగిండ్రు ఊరూరు. కానీ ఏం జరిగింది మరి? 117 గ్రామాలుంటే సిరిసిల్లలో 80 గ్రామాల్లో మళ్ళీ గులాబీ జెండాను ఎగిరింది అంటే ఇది మీ గొప్పతనం, నాది కాదు. పార్టీ గొప్పతనం, పార్టీ నాయకత్వం గొప్పతనం, మీ గొప్పతనం. ఎందుకు అంటే ఇవాళ పార్టీ అంత బలంగా ఉంది కాబట్టి, క్షేత్రంలో అధికారంలో ఇంకొకరు ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా, ఇక్కడ మాత్రం కేసీఆర్ గారి మీద ఉన్న ప్రేమ, కేసీఆర్ గారి మీద ఉన్న నమ్మకం, గులాబీ కండువా, గులాబీ జెండా మీద ఉన్న ప్రేమతో 80 మందిని మనోళ్ళని గెలిపించినందుకు సిరిసిల్ల ప్రజలకు హృదయపూర్వకంగా నేను శిరస్సు వంచి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కాకపోతే మరి సర్పంచ్ ఎలక్షన్ లెక్క నన్ను అడిగితే లెక్క కూడా చెప్తాను, ఎందుకంటే కొన్ని అనుమాన పక్షులు ఉంటాయి, వాళ్ళకి చెప్పాలి. ఎల్లారెడ్డిపేటలో మనం 14 గెలిచినాం, కాంగ్రెస్ 9 గెలిచింది, బీజేపీ ఒక 3 గెలిచింది. అట్లాగే గంభీరావుపేటలో మనం 19 గెలిచినాం, బీజేపీ 3 గెలిచింది, కాంగ్రెస్ 1 కూడా గెలవలేదు. అట్లాగే మనకు ముస్తాబాద్లో మనం 16 గెలిచినాం, కాంగ్రెస్ 3 గెలిచింది, బీజేపీ ఒక 3. మీరు చూస్తే తర్వాత వీర్నపల్లిలో మనం 11, కాంగ్రెస్ 4, 1-2 ఇండిపెండెంట్. తంగళ్లపల్లిలో మనం 20. మొత్తం చూస్తే 80 సర్పంచులు మనం గెలుచుకున్నాం. అయితే ఇక్కడ మీ అందరితో నా ప్రార్థన ఒకటి, నిన్నటి దాకా సర్పంచ్ ఎలక్షన్లు జరిగినప్పుడు కొన్ని దగ్గరలో మనోళ్ళే కొట్లాడారు. అటు మనోళ్ళే ఇటు మనోళ్ళే, ఇంకా 2 కాదు, అక్కడక్కడనైతే 3-4 కొట్లాడారు. కొట్లాడినప్పుడు ఎవరికి ఏం చేయాలనో అర్థం కాలేదు. నిజానికి పార్టీ కూడా ఏమవుతుంది, ఒక ఊళ్ళే కొంతమంది అటు పోతారు, కొంతమంది ఇటు పోతారు, కులం పేరు మీదనో లేకపోతే దోస్తాన పేరు మీదనో, ఇంకో దాని పేరు మీదనో అలగలగా అవుతారు, కొట్లాడతారు. కానీ ఇప్పుడు మన ఎండాకాలం వచ్చిందంటే మన దగ్గర క్రికెట్ మ్యాచ్లు పెట్టుకుంటాం, ఊళ్ళల్లో క్రికెట్ మ్యాచ్లు, వాలీబాల్ మ్యాచ్లు, కబడ్డీ మ్యాచ్లు పెట్టుకుంటాం.
పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది, ఊళ్ళోనే 4 టీంలు అవుతాయి, కొట్లాడతాం, ఒకళ్ళే గెలుస్తారు, మిగతా 3 టీంలు ఉంటాయి, మరి అదే ఊరోళ్ళు వాళ్ళు కూడా. కానీ గేమ్ అయిపోగానే కలిసిపోతామా లేదా, మళ్ళీ సాయంత్రం దావత్ చేసుకుంటామా లేదా? ఇప్పుడు కూడా గట్లే దయచేసి మీరు ఉండాలని చెప్పి నేను కోరుతున్నాను. ఎందుకంటే సర్పంచ్ ఎలక్షన్ అయిపోయింది, ఇక పగలు పంచాయతీలు నిన్న మొన్నటిదాకా కొట్లాడినాం కదా, రేపటి నుంచి వాడిని ముఖం చూడొద్దు, వాడు నన్ను తిట్టినా రోజు ఫలానా కాడ గిట్లా అన్నాడు గట్లా అన్నాడు అని జర మనసులో పెట్టుకోకుండ్రి. ఎందుకంటే మళ్ళీ 4 రోజులకి మళ్ళీ ఎలక్షన్లు ఉన్నాయి. ఇప్పుడు మనకు మళ్ళీ జిల్లా పరిషత్ ఉన్నది, మండల పరిషత్ ఉన్నది, ఈసారి కారు గుర్తుంటది, కేసీఆర్ గారు ఉంటారు. కాబట్టి ఈసారి మాత్రం మళ్ళొక్కసారి క్లస్టర్ బై క్లస్టర్, మనకు గ్రామ పంచాయతీలు 117 ఉన్నాయి, కానీ ఎంపీటీసీలు 57 ఉన్నాయి. కాబట్టి ఈ 117 నేను గౌరవ జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గారిని, మా మండలాల అధ్యక్షుల్ని కూడా నేను కోరుతా ఉన్నా, ఏ క్లస్టర్కో ఆ క్లస్టర్, 2 ఊర్లు ఉంటే 2 ఊర్లు, 3 ఊర్లు ఉంటే 3 ఊర్లు, ఒక టీం చేసి ఇప్పటి నుంచే ఒక లెక్క, ఒక ఆలోచన, 57 ఎంపీటీసీలకు గాను 5 జెడ్పీటీసీలకు గాను మన ప్రణాళిక ఏంది. నిన్నటిదాకా కొట్లాడినాం సరే, మరి రేపటి నుంచి మనం ఎట్లా పనిచేద్దాం, ఎట్లా 57 ఎంపీటీసీలు గెలుచుకుందాం అనే దిశగా ఇప్పటి నుంచే మన ఆలోచన మొదలు కావాలి. ఎక్కడెక్కడైనా పంచాయతీలు ఉంటే దయచేసి ఇప్పటి నుంచే మండలాల వారీగా సమన్వయం చేసుకొని ముందుకు నడవాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా. దయచేసి ఇక్కడ గెలిచిన వాళ్ళు, అట్లాగే ఓడిపోయిన వాళ్ళు, నిలబడ్డ వాళ్ళు అందరికి కూడా నా ప్రార్థన, ఇది పార్టీ యొక్క ప్రతిష్టకు సంబంధించిన అంశం. కాబట్టి మనందరం కూడా ఐకమత్యంగా ముందుకు పోదాం. రేపు జిల్లా పరిషత్ ఎంపీటీసీ ఎలక్షన్లు ఎప్పుడు పెట్టినా, నిన్న మొన్నటిదాకా ఏమనుకున్నామంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ ఆఖరి వారంలోనే నోటిఫికేషన్ ఇస్తుంది జిల్లా పరిషత్కు సంబంధించి అని చెప్పి వార్తలు వచ్చినాయి. కానీ నిన్న ముఖ్యమంత్రి గారి మాట చూస్తే మనసు మార్చుకున్నట్టు అనిపిస్తున్నది. ఎందుకంటే బీఆర్ఎస్ ఈ స్థాయిలో కొడుతుందని ఆయన కూడా అనుకోలే పాపం. ఈ స్థాయిలో అపోజిషన్లు ఉంటే కూడా కేసీఆర్ గారు కాలు బయటకు పెట్టకుండానే, కేసీఆర్ గారు కనీసం నోరు విప్పకుండానే మరి 12,000 సర్పంచులుంటే 32-33% మొత్తం రాష్ట్రంలో బీఆర్ఎస్ కొట్టింది అంటే ఆ దెబ్బకు మరి ఆయన వెనుకకు పోయినట్టే కనబడతా ఉన్నది. ఆ దెబ్బకు మరి వెనుక పోతాడేమో పెట్టడేమో ఇప్పట్లా అని నేను అనుకుంటా ఉన్నా. కానీ దబ్బన పెడితే కూడా తయారుందాం. ఎక్కడోళ్ళం అక్కడ మనం ఇంతజాం చేసుకుందాం, ఎక్కడోళ్ళం అక్కడ ప్రణాళికలు రూపొందించుకుందాం. ఇక ఓడిపోయిన అభ్యర్థులు ఉంటారు, తక్కువతో ఓడిపోయిన ఉన్నారు. మన తంగలపల్లిలో మండల కేంద్రంలో 30 ఓట్లతోనే పాపం అంకారపు రవీందర్ గారు, గంత పెద్ద ఊళ్ళే 30 ఓట్లు అంటే ఏముంటది, 0.0002% అది ఉంటుంది దాన్ని లెక్క తీస్తే, ఒక గంతతో పోయింది. నేను ఓడిపోయిన క్యాండిడేట్లను కూడా నేను కోరుతా ఉన్నా, దయచేసి మీరు కూడా జనంలో యాక్టివ్ ఉండండి. ఓడిపోయినామని చెప్పి బీరిపోకండి, ఓడిపోయినామని చెప్పి దుప్పటి కప్పుకొని ఇంట్లో వండుకోవద్దు. చలికాలం నాకు ఎరికే, కానీ అట్లా అని చెప్పి ఇంట్లో ఉండొద్దు. ఎందుకంటే ఓడిపోయినాక ఇల్లు తిరిగి థ్యాంక్స్ చెప్పి రావాలి. ఓట్లు వేసిరు మీకు అందరు, గెలిచిన వాళ్ళు చెప్పాలి, ఓడిపోయిన వాళ్ళు కూడా చెప్పాలి. గెలిచిన వాళ్ళు కూడా నేను గెలిచిన కదా, ఇక నేను 5 ఏళ్ళు మళ్ళా ఎలక్షన్ కొట్లాడేది లేదు, నాకేందంటే నడవది. కంపల్సరీ ఇంటింటికి పోవాలి, దండం పెట్టాలి. ఎవరెవరైతే ఎలక్షన్ ముందు కలిసినరో, ఎవరెవరైతే ఎలక్షన్ ముందు ఓటేయమని కోరుకున్నారో, మీరు కోరినరో, అందులో కొంతమంది మీకు వేయలే, అయినా సరే మీకు తెలుసు వాళ్ళు వేయలేదని కూడా మీకు తెలుసు, అయినా సరే పోవాలి. అయినా సరే పోయి ఒక రౌండ్ దండం పెట్టి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్పి నేను మీకు అందుబాటులో ఉంటా, మీకు సేవ చేస్తా, ఏ అవసరం ఉన్నా నాకు చెప్పండి అని చెప్పి అటు గెలిచిన వాళ్ళు, ఇటు ఓడిపోయిన వాళ్ళు, మన వాళ్ళందరూ కూడా దయచేసి రాబోయే 2-3 రోజులు మరి ప్రజల్లోనే ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుతున్నా. పోతారా లేదా? పోతామంటూ గట్టిగా సపోర్ట్లు కొట్టరు దయచేసి ఒక్కసారి. మరి సపోర్ట్లు కొట్టినట్టు కాదు, నిజంగా పోతారా లేదా నేను చూస్తా. థ్యాంక్ యూ. తర్వాత ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేయాలి. సరే, జిల్లా పరిషత్ ఎలక్షన్లు, మండల పరిషత్ ఎలక్షన్లు అవి వచ్చేటప్పుడు వస్తాయి, వాటిని కొట్లాడదాం. ఈ లోపల పెద్దలు కేసీఆర్ గారు కూడా మనకు ఒక బాధ్యత పెడతా ఉన్నారు. సార్ ఏం చెప్పిందంటే, ఒకవేళ ప్రభుత్వం గనక ఎలక్షన్లు పెడితే కొట్లాడదాం, ఎలక్షన్లు లేని పక్షంలో మన పార్టీ మరి జనవరి మాసంలోనే కొత్తగా సభ్యత్వ నమోదు కార్యక్రమం, కొత్త గ్రామ కమిటీలు, కొత్త మండల కమిటీలు, అట్లాగే జిల్లా కమిటీ కూడా కొత్తదనంతో నేసుకుందాం. మంచి చాకు లాంటి పిల్లలు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళందరినీ కూడా కలుపుకొని బ్రహ్మాండంగా కొత్త రక్తం అట్లాగే పాత తరం అందరినీ కలుపుకునే విధంగా మంచి బ్యాలెన్స్ తోని కొత్త కమిటీలు కూడా వేసుకుందాం జనవరి మాసంలో. దానికి కూడా దయచేసి గౌరవ సర్పంచులు అట్లాగే ఉప సర్పంచులు, వార్డు సభ్యులు మీరు కూడా పార్టీ పనిలో మీరు కూడా పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకోవాలని నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే పార్టీ నాయకత్వం మొత్తం మీకోసం గ్రామంలో పనిచేసింది. అట్లాంటప్పుడు మీరు కూడా రేపు పార్టీ పిలిపించినప్పుడు మరి మీదేసుకొని తప్పకుండా సభ్యత్వ నమోదు కార్యక్రమం కానీ, పార్టీ ఇచ్చే మిగతా కార్యక్రమాలు కానీ వాటిలో కూడా మీ పాత్ర పటిష్టంగా ఉండాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. అట్లాగే నిన్న నేను చూసిన ముఖ్యమంత్రి గారు
అసెంబ్లీలో అంటున్నా, హైదరాబాద్లో ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నాడు. 5 నిమిషాలలో మాట మార్చిండు ముఖ్యమంత్రి. మొదలు ఏమన్నాడు, మేము 66% గెలిచినాం, ఇది రాష్ట్రంలో మేము 66% గెలిచినామని మొదలు డైలాగులు కొట్టిండు. ఇది మా ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదం అని మొదలు డైలాగ్ కొట్టిండు. అతనికి 5 నిమిషాలకే మాట మార్చిండు. స్థానిక ఎన్నికలంటే లోకల్ విషయాల మీద జరుగుతాయి, లోకల్ అక్కడ ఉండే పరిస్థితులు బట్టి, కులం బట్టి, ఇంకోటి బట్టి జరుగుతుంది, దానికి మాకేం సంబంధం అని 5 నిమిషాల మాట మార్చిండు. కానీ నేను ముఖ్యమంత్రి గారిని ఇలా సిరిసిల్ల వేదికగా వారికి నేను ఒక సవాల్ విసురుతా ఉన్నా. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు అనుకుంటున్నట్టు ఏది 66% రాష్ట్రంలో ప్రజలు నీతోనే ఉన్నారు అనే మాట నిజమే అయితే నేను నీకు ఒక సవాల్ చేస్తా ఉన్నా. మా ఎమ్మెల్యేలు ఒక 10 మందిని ఎత్తుకపోయినావు కదా, 10 మందిని ఎత్తుకపోయింది కదా, ఆ 10 మందికి దమ్ముంటే రాజీనామా పెట్టి ప్రజలు చెప్తారు ఎవరు ఎక్కడున్నారు, ఎవరి శాతం ఎంత, ఎవరి బతికెంత, ఎవరి ఎత్తెంత, ఎవరి పొడువెంత ప్రజలు తెలుస్తారు. 10 మందితో రాజీనామా పెట్టి రా ఎలక్షన్లకు. నిజంగా 10 మందిని చూస్తే కూడా నాకు నవ్వాలని ఏడవాలని తెలుస్తలేదు. నిన్న స్పీకర్ గారు, మనం వాళ్ళకి స్పీకర్ గారు ముంగట న్యాయస్థానం పోయినాం, న్యాయస్థానం పోయి ఇగో రేవంత్ రెడ్డి మా వాళ్ళని 10 మందిని ఎత్తుకపోయిండు, వీళ్ళు ఒక టికెట్ మీద గెలిచి ఇంకో టికెట్లకు పోయినరు, ఇంకో పార్టీలకు పోయినరు, కాబట్టి వీళ్ళని తీసేయాలి, వీళ్ళ సభ్యత్వం రద్దు చేయాలని చెప్పి మనం న్యాయస్థానానికి పోయినాం. న్యాయస్థానం ఏం చెప్పింది, స్పీకర్ గారు మీరు పెద్ద మనిషి, మీరు ఆటల ఎంపైర్ లెక్క మీరు కూర్చోబెట్టి మీరు నిర్ణయం తీసుకోండి అని స్పీకర్ గారికి అప్పచెప్పింది. మరి స్పీకర్ గారు ఏం చేయాలి, ఎవరెవరు ఏం మాట్లాడినరు, నిజంగానే వాళ్ళ పార్టీలో ఉన్నారా పోయినరా అన్ని లెక్క చూడాలి, కండువ కప్పుకున్నాడా లేదా కాంగ్రెస్, ఇది కాంగ్రెస్ పార్టీలో తిరుగుతుండా లేదా, వాళ్ళతో రాసుకొని పూసుకొని తిరుగుతుండా లేదా, ఏం మాట్లాడిండు, ఇవన్నీ చూసుకొని ఒక నిర్ణయం తీసుకొని ప్రకటించాలి. కుల్లా చెప్తున్నారా ఎమ్మెల్యేలు 10 మంది ఆ పార్టీలో చేరినాక, కాంగ్రెస్ పార్టీలో చేరినాక వాళ్ళు మాట్లాడిన మాటలు, వాళ్ళ నోట్లకెళ్ళి వచ్చిన మాటలు, మైకులో చెప్పిన మాటలు బొచ్చెడున్నాయి. ఆ కడియం శ్రీహరి గారు అని ఒక పెద్ద మనిషి ఉన్నాడు స్టేషన్ కన్పూర్లో, ఆయననైతే ఓపెన్ గా చెప్పిండు, ఏమని, నేను అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలో చేరినా అని చెప్పి కుల్లా చెప్పిండు. అట్లాగే పోచారం శ్రీనివాసరెడ్డి గారు మన ప్రభుత్వంలో 5 ఏళ్లు మంత్రి, 5 ఏళ్లు మరి స్పీకర్, ఆ పెద్ద మనిషి చెప్పిండు, ఢిల్లీ దాకా పోయి రాహుల్ గాంధీని కలిసి బయటకు వచ్చి చెప్పిండు, ఏమని చెప్పిండు, నేను ఇప్పుడే రాహుల్ గాంధీని కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరినా, మరి నాకు రాహుల్ గాంధీ గారు స్వాగతం పలికిండ్రు అని పెద్ద పెద్ద మాటలు చెప్పిండు. కానీ ఇలా ఇద్దరు పెద్ద మనుషులు, ఇటు శ్రీనివాసరెడ్డి గారు అటు కడియం శ్రీహరి గారు, ఇద్దరు కూడా స్పీకర్ ముంగట పోయి పచ్చి అబద్ధాలు చెప్తున్నారు. మేము ఎక్కడ పోలే, మేము టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాం, మేము ఎక్కడ పోయినాం కాంగ్రెస్లకు అని చెప్పి అలా అబద్ధం చెప్తుంటే, స్పీకర్ గారు అన్ని ఆధారాలుంటే అది పక్కకు పెట్టి వీళ్ళెవ్వరు కూడా మా వాళ్ళు కాదు, కాంగ్రెస్ వాళ్ళు కాదు, వీళ్ళందరూ కూడా టీఆర్ఎస్ వాళ్ళు అని చెప్పి పాపం స్పీకర్ గారు కూడా పచ్చి అబద్ధాలు చెప్పే పరిస్థితి వచ్చింది. అంటే ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నా అంటే, రాజకీయాల్లో ఇలా అట్లా తయారైంది పరిస్థితి. నిజంగా ఎమ్మెల్యేలను చూస్తే నాకు జాలి కలుగుతా ఉన్నది, స్పీకర్ గారిని చూస్తే కూడా జాలి కలుగుతా ఉన్నది. స్పీకర్ గారేమో పాపం ఇలా ముఖ్యమంత్రి చెప్పినట్టు అబద్ధాలు ఆడక తప్పని పరిస్థితుల్లోకి స్పీకర్ గారు నెట్టబడ్డారు. ఇక ఎమ్మెల్యేలు 10 మంది పాపం వాళ్ళు ఆడోళ్ళ మొగోళ్ళ అంటే వాళ్ళకే తెలియకుండా అయిపోయింది, ఆగమైపోయింది వాళ్ళ బతుకు. ఏ పార్టీలో నువ్వు చెప్పురాబాయ్ అంటే కాంగ్రెసా బీఆర్ఎస్ఆ చెప్పుకోలేని దుస్థితిలోకి పోయినరు వాళ్ళు. ఇవాళ ఇంత బతికి 70 ఏళ్ళు 75 ఏళ్ళు మంత్రులు చేసి ఉప ముఖ్యమంత్రిగా పనిచేసి ఆఖరికి ఏం పరిస్థితి వచ్చింది, ఏ పార్టీలు ఉన్నవా అంటే చెప్పుకునే పరిస్థితి లేదు. ఇలా పోచారం శ్రీనివాసరెడ్డి గారికి, కడియం శ్రీహరి గారికి, ఇక అది కూడా ఒక బతికేనా నాకు తెలియక అడుగుతా. గింత బతికి గింత స్థాయిలో మంత్రులుగా ఉప ముఖ్యమంత్రులుగా పనిచేసి ఆఖరికి ఒక పదవి కోసం, గడ్డిపోస లాంటి పదవి కోసం ఇవాళ సూరు పట్టుకొని గబ్బిలో మేలాడినట్టు సిగ్గు లేకుండా ఏలాడుతా ఉన్నారు. మరి వాళ్ళని పెట్టుకొని ముఖ్యమంత్రి గారు ఇంకా పోజులు కొడుతున్నాడు, మేము 66% గెలిచినాం. అందుకే నేను అంటున్నా, నీకు నిజంగానే 66% మాట గెలిచిన మాట నిజమే అయితే ముఖ్యమంత్రి గారు దమ్ముంటే ఆ 10 మందితో రాజీనామా పెట్టి ప్రజాక్షేత్రంలోకి రా. తెలంగాణ ప్రజలు చెప్తారు ఎవరు దిక్కున్నారో, రైతులను, తెలంగాణలోని బీసీలను, తెలంగాణలోని ఎస్సీ ఎస్టీలను, తెలంగాణలోని మహిళలను మోసం చేసినందుకే ఇలా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా నీకు కర్రుగాల్చి వాత పెట్టింది. నీవు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సర్వసాధారణంగా ఎప్పుడేం జరుగుతుంది, ప్రతిపక్షంలో ఉన్న వాళ్లకు జనరల్ గా ప్రజలు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో, స్థానిక సంస్థల ఎలక్షన్ల పెద్దగా ఓట్లు వేయరు నిజానికైతే. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నోళ్ళైతే ఏమైనా పనులైతే ఏమో అనుకుంటారు. కానీ ఇవాళ తెలంగాణలో ఏం జరుగుతున్నది, ఇవాళ ముఖ్యమంత్రి గారు ఊరూరు తిరిగినా, జిల్లా జిల్లా తిరిగి ప్రచారం చేసినా, 2 సంవత్సరాల విజయోత్సవం పేరిట పరోక్షంగా ఎన్నికల ప్రచారం చేసినా, కాంగ్రెస్ పార్టీ నాయకులు బెదిరించినా, అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని
చాలా దుర్మార్గమైన పనులు చేసినా ప్రజలు మాత్రం స్పష్టంగా ఉన్నారు. మళ్ళా కేసీఆరే రావాలే, మళ్ళా గులాబీ జెండానే ఎగరాలే, మళ్ళా పల్లెళ్ళు బాగుపడాలి అంటే ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ఏ రావాలి అనే ఆలోచనతోని ఇవాళ సిరిసిల్లలో ఇచ్చిన తీర్పు మీకు ఒక నిదర్శనం అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే ఒక్క మాట. భయపెడతారు, బెదిరిస్తారు, ఫోన్లు చేస్తారు. గట్లెట్లుంటుంది, మీరు మాతోనుంటేనే మీరు రేపు ఏమైనా పనులు చేస్తారు, లేకపోతే మీకు ఎక్కడికి వెళ్ళి వస్తాయి అని మాట్లాడతారు. కొంతమంది ఎమ్మెల్యేలు అయితే కుల్లా చెప్తున్నారు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మైకులలోనే బెదిరిస్తున్నారు. మీరు చూసి ఉంటారు కొంతమందిని మాట్లాడేది. ఒక ఆయన అంటున్నాడు, కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఒక్క ఇందిరమ్మ ఇల్లియ్యా ఎట్లిస్తారో నేను చూస్తా బీఆర్ఎస్ వాళ్ళు గెలిచిన కాడ అంటుండు. ఇంకొక ఆయన అంటున్నాడు, నా ఇంటికాడికి వస్తే మెడలు పట్టి నూకేస్తా అని ఇంకొక ఆయన అంటున్నాడు, కాంగ్రెస్ ఎమ్మెల్యే. నేను మీకు ఒక్కొక్క సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, వార్డు సభ్యులకు నేను ఒకటే మాట చెప్తా ఉన్నా. ఇవాళ ఎమ్మెల్యేలకు ఇచ్చే నిధులు గాని, సర్పంచులకు వచ్చే నిధులు గాని, ఎంపీలు ఖర్చు పెట్టే నిధులు గాని, ప్రభుత్వం ఖర్చు పెట్టే ప్రతి పైసా ఇదంతా కూడా ప్రజల సొమ్ము. పన్నుల రూపంలో మీరు ప్రజలు మనకు కట్టే సొమ్మునే మనం ధర్మకర్తల్లాగా వారు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు కాబట్టి మళ్ళా తిరిగి వాళ్ళ కోసమే ఖర్చు పెడతాం తప్ప ఇదేదో నా ఇంటెనక పొలం అమ్ముడో, లేకపోతే రేవంత్ రెడ్డి గారు ఆయన ఇంటెనక పొలం అమ్మో కడతలేడు, ఎవరి ఇంటెనక పొలం అమ్మి వచ్చి సొంత పైసలతో పెట్టిన పైసలు కావి. అందుకే ఏ ఎమ్మెల్యే అడ్డం పొడుగు మాట్లాడినా, ఏ ఎమ్మెల్యే చిల్లర మల్లరగా మాట్లాడినా మనం పట్టించుకునే అవసరం లేదు. ఎందుకంటే అది అయ్య సొత్తు కాదు, వాళ్ళ అత్త సొమ్ము కాదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మీకు ఇష్టం ఉన్నట్టు ఇయ్యనికి, లేకపోతే ఇవ్వకుండా ఉండేందుకు. భారతదేశంలో ఒక రాజ్యాంగం ఉన్నది. ఆ రాజ్యాంగం రాసిన మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో స్పష్టంగా 5 అంచెల్లో ప్రభుత్వాన్ని ఎట్లా నడపాలనో రాసి ఉన్నది. 5 అంచెలు అంటే కింద గ్రామాలలో గ్రామ పంచాయతీ ఒక ప్రభుత్వం, కొద్దిగా మీదికోతే మండల స్థాయిలో మండల ప్రభుత్వం, పట్టణం అయితే మున్సిపాలిటీలో మున్సిపల్ ప్రభుత్వం ఉంటుంది. ఇంకొద్దిగా మీదికోతే జిల్లా ప్రభుత్వం ఉంటుంది, జిల్లా పరిషత్ ఉంటుంది. ఇంకొద్దిగా పైకి పోతే రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది, ఆ పైన కేంద్ర ప్రభుత్వం ఉంటుంది. ఏ ప్రభుత్వానికి ఆ పని వాళ్ళ పని వాళ్ళకు ఉన్నది. ప్రజాస్వామ్యంలో ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి. గాడిద చేసే పని గాడిది, కుక్క చేసే పని కుక్క, గుర్రం చేసే పని గుర్రం, ఇట్లా ఎవల పని వాళ్లకు విభజించబడి ఉన్నది, ఎవలది వాళ్లకు నిర్ణయించబడి ఉన్నది రాజ్యాంగం ప్రకారం. ఇందులో ఒకరికొకలకు ఎవరికేమి ఒకరి మీద ఒకరు డిపెండెంట్ కాదు, ఒకరి మీద ఒకరు ఆధారపడి లేరు. కలిసి పనిచేయాలి, సమన్వయంతో పనిచేయాలి. కానీ ఇప్పుడు మోడీ గారు నేను పైసలు ఇయ్యా అంటే రేవంత్ రెడ్డి దుకాణం బంద్ అవుతుందా? కాదు. ఇక్కడ రాష్ట్రానికి ఉండే ఆదాయాలు, రాష్ట్రానికి ఉండే వనరులు ఇక్కడ ఉంటాయి. 10 ఏళ్లు కేసీఆర్ గారు ఉన్నప్పుడు మోడీ గారు సహకరించలే, అట్లని చెప్పేసి మనం ఊకున్నామా? పని చేయలేదా? బ్రహ్మాండంగా పెన్షన్లు పెంచుకోలేదా? 200 పెన్షన్ 2000 చేసుకోలేదా? రైతు బంధు ఇచ్చుకోలేదా? కళ్యాణ లక్ష్మి ఇచ్చుకోలేదా? షాదీ ముబారక్ ఇచ్చుకోలేదా? రైతు బీమా ఇచ్చుకోలేదా? భారతదేశంలో ఎక్కడ లేని పనులు చేసుకోలేదా? చేసుకున్నాం. కేంద్ర ప్రభుత్వం సహకారం చేయకపోయినా, రూపాయి ఇయ్యకపోయినా రాష్ట్రంలో మాత్రం కేసీఆర్ గారి నాయకత్వంలో అభివృద్ధి చేసుకున్నాం. అట్లాగే గ్రామ పంచాయతీల విషయంలో కూడా మీకు హక్కుగా, మీకు రాజ్యాంగబద్ధంగా, మీకు కానూన్ ప్రకారం, మీకు కాయిదా ప్రకారం రావాల్సిన పైసలు ఫైనాన్స్ కమిషన్ ద్వారా మీకే వస్తాయి. అందులో ఏలు పెట్టే అధికారం ఎమ్మెల్యేగా నాకు లేదు, ఎంపీగా బండి సంజయ్కి లేదు, రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డికి కూడా లేదు, ఎవ్వలకు లేదు. ఎందుకంటే ఫైనాన్స్ కమిషన్కి వెళ్ళి వచ్చే పైసలు సీదా వచ్చేది 70 పైసలు. రూపాయి వస్తే 70 పైసలు సీదా గ్రామ పంచాయతీ అకౌంట్లకే వస్తాయి. ఆ రూపాయిల 20 పైసలు మండల పరిషత్ అకౌంట్లకు పోతాయి, ఒక 10 పైసలు జిల్లా పరిషత్ అకౌంట్లకు పోతాయి. అంటే 70, 20, 10 ఈ రేషియోలో మరి ఫైనాన్స్ కమిషన్కి వెళ్ళి వచ్చే పైసలు, అది కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే పైసలు కానీ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదలయ్యే పైసలు కానీ కానూన్ ప్రకారం, రాజ్యాంగం ప్రకారం మీ అకౌంట్లకే రావాలి. అలా ఎవ్వలకు కూడా ఆపే అధికారం కానీ, ఎవ్వలకు కూడా ఏలు పెట్టే అధికారం కానీ పొరపాటున కూడా లేదు. ఈ విషయం ముందు మీరు తెలుసుకోవాలి గౌరవ సర్పంచ్. అట్లాగే రెండో మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు అనుకోవచ్చు, అన్నా మరి కరెక్టే, మా హక్కులేంది, మాకుండే బాధ్యత లేంది, మరి ఎట్లా ఎవరు చెప్పాలి అనేది కూడా మీరు అనుకోవచ్చు. ఏం చేద్దామంటే జిల్లా పరిషత్ ఎలక్షన్లు, మండల పరిషత్ ఎలక్షన్లు అయిపోయినాక మొత్తం గెలిచిన ఎంపీటీసీలు, గెలిచిన సర్పంచులు, అట్లాగే జెడ్పీటీసీలు అందరం కూడా కూర్చొని పంచాయతీరాజ్ చట్టానికి సంబంధించిన నిపుణులు, నిష్ణాతులు, మన పార్టీ నాయకులే కాదు
చాలా మంది పెద్దలు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా పిలుచుకొని మీకు ప్రత్యేకంగా వర్క్ షాప్ ట్రైనింగ్ కూడా నిర్వహించి శిక్షణ కార్యక్రమాలు కూడా పెడతాం. దానివల్ల ఏమవుతుందంటే మీకు మీ బాధ్యత తెలుస్తుంది, మీ హక్కుల గురించి తెలుస్తుంది. మిమ్మల్ని ఎవడు బెదిరించినా బెదరాల్సిన అవసరం లేదు. వార్డు సభ్యులు గాని, ఉప సర్పంచ్ గాని, సర్పంచ్ గారు గాని ఎట్లా పనిచేయాలో కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఆ కార్యక్రమం కూడా తొందరలోనే ఏర్పాటు చేసుకుందాం. సంక్రాంతి తర్వాతనో ఆ తర్వాతనో ఏర్పాటు చేసుకుందామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నా. ఇది నేను ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ తర్వాత అని ఎందుకంటున్నా అంటే దాని వెనుక కూడా ఒక చిన్న మర్మం ఉంది. ఇప్పుడు ఏమైతుందంటే నేను గతంలో పంచాయతీరాజ్ మంత్రిగా కూడా పనిచేసిన. ఏమైతుందంటే గ్రామ పంచాయతీలేమో సిరిసిల్లలో 117 ఉన్నాయి, ఎంపీటీసీలేమో 57 ఉన్నాయి. ఇప్పుడు ఎంపీటీసీ గారు ఏమనుకుంటారో తెలుసా, రేపు గెలిచినాక అగో సర్పంచ్ ఏమో ఒక ఊళ్ళో గెలిచిండు, నేనేమో 3 ఊళ్ళో మధ్యలో గెలిచిన, మరి నేను పెద్దోని కదా, నా గ్రామ పంచాయతీలో కుర్చీ లేకపోతే ఎట్లా, మరి నాకు పెద్దరికం ఉండాలి కదా అని ఎంపీటీసీ గారు అనుకుంటారు. కానీ నిజానికి చెప్పాలంటే మన రాజ్యాంగం కానీ మన పంచాయతీరాజ్ చట్టం కానీ చాలా స్పష్టంగా ఉన్నది. ఎవరి బాధ్యత ఏంది, సర్పంచ్ బాధ్యత ఏంది, ఎంపీటీసీ బాధ్యత ఏంది, మండల పరిషత్ బాధ్యత ఏంది, జెడ్పీటీసీ బాధ్యత ఏంది, కౌన్సిలర్ ఏం చేయాలి, చైర్మన్ ఏం చేయాలి, ఎవరి పాత్ర వాళ్లకు స్పష్టంగా నిర్వచించబడి ఉన్నది. ఇప్పుడు మీరందరూ టీవీలలో ఆ ప్రకటన చూసే ఉంటారు. భగవంతునికి భక్తునికి అనుసంధానమైంది ఏమిటిది? వాహ్, నేను చెప్తున్నా అంబికా దర్బారునికి అయితే నేను ఎంత ప్రచారం చేస్తున్నా అంటే వాళ్ళు నాకేమని ఇవ్వాలి పైసలు లెక్కకైతే గత ప్రచారం చెప్తున్నా నేను. ఆ అంబికా కృష్ణ గారు ఎక్కడున్నాడో అయ్యా టీవీలో చూస్తే జల్ది వచ్చి మా సిరిసిల్ల కొంత సాయం చేసిపో. నేనేమంటున్నా అంటే భగవంతునికి భక్తునికి అనుసంధానం ఏమిటిది? అగరవత్తి. గట్లనే గ్రామ పంచాయతీకి మండలానికి అనుసంధానంగా ఉండేది ఎవరు? ఎంపీటీసీ గారు. ఆయన గ్రామ పంచాయతీల కృషి కోసం కొట్లాడద్దు ఎంపీటీసీ గారు. ఆయన ఏం చేయాలంటే 70-20-10 పైకెళ్ళి రూపాయి వస్తే కేంద్ర ప్రభుత్వంకి వెళ్ళి కానీ రాష్ట్ర ప్రభుత్వంకి వెళ్ళి కానీ వచ్చే రూపాయల 10 పైసలు జిల్లా పరిషత్కి పోతాయి, 20 పైసలు మండల పరిషత్కి పోతాయి, 70 పైసలు గ్రామ పంచాయతీకి వస్తాయి. వచ్చినప్పుడు మరి ఆ 20 పైసలు ఏవైతే మండల పరిషత్లు ఉన్నాయో వాటిని మా ఊర్లో ఎట్లా పెట్టాలి, అందులోకెళ్ళి కొంత తెచ్చుకొని మా ఊర్లో సర్పంచ్ గారితో సమన్వయంగా, ఇప్పుడు సర్పంచ్ గారు సీసీ రోడ్ వేస్తున్నారు, నువ్వు కూడా మళ్ళీ అదే రోడ్ తినలావు, పక్కకు మోరో లేకపోతే ఇంకోటో ప్రజలకు పనికొచ్చేది కలిసిమెలిసి ఎట్లా పనిచేయాలి, ఒక సమన్వయం కోసమే ఎంపీటీసీ గారు. అట్లాగే జిల్లా పరిషత్కు మండల పరిషత్కు మధ్యలో సమన్వయకర్త ఎవరు? జెడ్పీటీసీ గారు. జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళ బాధ్యత ఏంటంటే ఆ జిల్లా పరిషత్కు వచ్చే 10 పైసలు దాంతో పాటు జిల్లా పరిషత్ కొన్ని వేరే నిధులు కూడా ఉంటాయి, అందులోకెళ్ళి మండలానికి ఏం ఖర్చు పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, ఎట్లా పెట్టాలి, ఆడ అవసరం ఏమున్నది, అక్కడ ఉండే మండలంలో ఉండే మండల పరిషత్ సభ్యులతో ఎంపీటీసీలతో సర్పంచ్లతో సమన్వయం చేసుకొని అందరం కలిసిమెలిసి నడిచే విధంగా ఈ వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరేది, దయచేసి ఏ పంచాయతీ పెట్టుకునే అక్కర్లేదు. సర్పంచ్ గారి పని సర్పంచ్ గారికి ఉన్నది, ఉప సర్పంచ్ పని ఉప సర్పంచ్కి ఉన్నది, వార్డు సభ్యులకు వాళ్ళ పని ఉన్నది, ఎంపీటీసీకి వాళ్ళ పని ఉన్నది, అట్లాగే జెడ్పీటీసీకి ఎంపీపీకి ఎవరి పని వాళ్లకు స్పష్టంగా రాయబడి ఉన్నది. అందుకే ఒకరితోనొకరు పంచాయతీ పెట్టుకోకుండా నిన్నటిదాకా జరిగిన పంచాయతీలు కూడా మర్చిపోయి మరి రేపటి నుంచి కలిసిమెలిసి ముందుకు నడవాల్సిన బాధ్యత మన మీద ఉన్నదనే మాట నేను మీకు ముందుగా మళ్ళొకసారి గుర్తు చేస్తా ఉన్నా. అట్లాగే ఇంకొక మాట మాత్రం చెప్పి నేను ముగిస్తాను. మీ అందరికి తెలుసు మీరు గెలిచింది 5 ఏళ్ల కోసం. సో 5 ఏళ్లల్లా ఇప్పుడు ఇంకో 2 ఏళ్ళు 2.5 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుంది. ఇక ఈ 2.5 ఏళ్ళు వీళ్ళైతే ఏం చేయరు, నేను ముందే చెప్తున్నా మీకు. ఎందుకంటే వాళ్ళతోనేం కాదు, వాళ్ళకి ఆ తెలివి కూడా లేదు, వాళ్ళకి ఏమైనా చేయాలన్న ఆరాటం లేదు, వాళ్ళకి ఏమీ లేదు, తెలియదు. ఎందుకు తెలియదు అంటున్నా అంటే ఉత్తగానే అంటలేను, నాకేం అక్కస్తోని అంటలేను. 10 ఏళ్ళు కేసీఆర్ గారు పల్లెలను ఎట్లా బాగు చేసిండో మీ కళ్ళ ముంగట్నే ఉన్నది. కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎంత గొప్పగా మనం పనిచేసినామో కూడా మీ కళ్ళ ముంగట్నే ఉన్నది. ఇలా అప్పుడప్పుడు ఊళ్ళు తిరుగుతున్నప్పుడు చాలా సంతోషం అవుతుంది. నేను ఆ మధ్యన ఒకసారి ఆ గూడెం మీదకి వెళ్ళి కొండాపూర్ పోయేటప్పుడు ఆ రామరెడ్డి పల్లె మీకెళ్ళి మధ్యలోకి మనం వేసుకున్న రోడ్లకి వెళ్ళి పోయినా. ఆ రోడ్డుకి వెళ్ళిపోతే ఎంత అందంగా అనిపించిందంటే మొత్తం చెట్లు, 2 దిక్కుల చెట్లు బ్రహ్మాండంగా స్వాగతం పలుకుతూ ఆడికి ఈడికి అద్భుతంగా ఒక ఆర్చ్ లెక్క, ఒక కమాన్ లెక్క 2 చెట్లు కలిసి ఒక హరితహారం లెక్క బ్రహ్మాండంగా అట్లా చెట్లు పెట్టించిన ఘనత, 270 కోట్ల మొక్కలు పెట్టించిన ఘనత మన నాయకుడు కేసీఆర్ గారు. ఊరూరికి చెట్లు పెట్టించుడే కాదు, 85% ఆ మొక్కలు బతకాలే, భవిష్యత్ తరాలకు పనికి రావాలే అని చెప్పి ఊరూరికి ఒక ట్యాంకర్ కొనిచ్చిండు కేసీఆర్ గారు. ట్యాంకర్తో నీళ్లు కొట్టాలి, చెట్లను బతికియాలి, లేకపోతే మీ పదవి పోతుందని చెప్పి
ఒక సశలో ఆ చెట్ల కోసం చెట్ల మీద ఉన్న ప్రేమతోని మనల్ని బెదిరించిండు, మీరు బతికియాలి లేకపోతే ఎట్లా అని చెప్పి. అట్లాగే ఊళ్ళో చెత్త తీయాలి, సాఫ్ ఉండాలి, లేకపోతే రోగాలు వస్తాయి, మన పిల్లలకే గోస అవుతుందని చెప్పి ప్రతి ఊరికి ఒక ట్రాక్టర్, ప్రతి పల్లెకు ఒక ట్రాక్టర్ కొనిచ్చిండు కేసీఆర్ గారు. ఇలా ట్రాక్టర్ల డీజిల్ కూడా ఒత్తలేరు కాంగ్రెస్ వాళ్ళు. వాస్తవం చెప్పాలంటే ట్రాక్టర్ల డీజిల్ లేవు, ట్యాంకర్ల నీళ్లు లేవు, ఆఖరికి బుగ్గలు ఖరాబ్ అయితే ఎల్ఈడి బుగ్గలు పెట్టినాం, బుగ్గలు మార్చేటోడు కూడా లేదు. అట్లాంటి పరిస్థితి తీయాలి. చెత్త తీసేటోడు లేడు, బుగ్గ మార్చేటోడు లేడు. అట్లా ఆగమాగం అయిపోయింది మళ్ళీ తెలంగాణ పల్లె పరిస్థితి ఈ 2 ఏళ్లలో కేసీఆర్ గారు లేకపోతే. అందుకే గౌరవ సర్పంచ్లను నేను కోరుతా ఉన్నా, నిన్న మొన్నటిదాకంటే మీరు లేరు, ఇలా మీరు వచ్చిండ్రు. 22 నాడు మీరు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. మరి 22 ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మీరు బాధ్యతగా తీసుకోండి. మీకు గవర్నమెంట్ల నుంచి, కేంద్రం నుంచి, రాష్ట్రం నుంచి మీకు హక్కుగా రావాల్సిన డబ్బులు ఇప్పించే బాధ్యత నాది, తప్పకుండా కొట్లాడి ఇప్పించే బాధ్యత నాది. ఆ విషయంలో మీరు భయపడాల్సిన అవసరం లేదు. మనకు అసెంబ్లీలో జాగున్నది, పార్లమెంట్లో జాగున్నది, ఏడ కొట్లాడినా అట్లా కొట్లాడదాం, మీకు డబ్బులు వచ్చేటట్టు ఇంతజాం చేద్దాం, కొట్లాడి మీకు ఇప్పించే ప్రయత్నం మేము చేస్తాం. తప్పకుండా నాకు విశ్వాసం ఉంది, వాళ్ళకి ఇయ్యక తప్పది. కానూన్ ప్రకారం వాళ్ళు ఇయ్యాల్సిందే, అవి మీ అకౌంట్లోకి రావాల్సిందే. వాటిని మనం పద్ధతి ప్రకారం ఖర్చు పెడదాం. ఊరూరికి డంప్ యార్డులు కట్టినాం మనం, వాటిని కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక నాశనం చేసినారు, పట్టించుకున్నోడు లేడు. ఊరూరికి వైకుంఠ ధామాలు కట్టుకున్నాం మనం, మంచి నర్సరీలు పెట్టుకున్నాం, పల్లె ప్రకృతి వనాలు కట్టుకున్నాం. ఇలా వాటిని పట్టించుకున్నోడు లేడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక. వాటిని పట్టించుకోవాల్సింది మీరే, బాగు చేయాల్సింది మీరే, మళ్ళీ ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా వ్యవహారం చేయాల్సింది కూడా మీరే. ఇన్ని రోజులంటే కథానాయకులు లేరు గ్రామాల్లో, ఇప్పుడు మళ్ళా మీ గెలుపుతోని కథానాయికలు, కథానాయకులు మళ్ళా మీరే అయినరు. మీ ఆధ్వర్యంలోనే బ్రహ్మాండంగా పనులు జరగాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నా. చివరిగా నేను ఒకటే మళ్ళొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మన ఊరు బాగు చేసేందుకు ఎవడో పక్కూరోడు రాడు, చేయడు. మనమే చేసుకోవాలి, మనమే మీదేసుకోవాలి. ప్రజలకు ఇచ్చిన మాటలు ఉంటాయి, అన్నా మీకు ఫంక్షన్ హాల్ కావాలని నేను కట్టిస్తా, కమ్యూనిటీ హాల్ కావాలని నేను కట్టిస్తా అని చెప్పి మీరు రకరకాలుగా మాట ఇచ్చుంటారు. ఈ 2.5 ఏళ్లు ప్రజలకు కూడా చెప్పండి, ఓపిక పట్టండి. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు ఉన్నంత కాలం ఏమి జరగదు. కాంగ్రెస్ అంటేనే ప్రోగ్రెస్ కు విరుద్ధం వాళ్ళు, కాంగ్రెస్ ఉన్నదంటేనే ప్రోగ్రెస్ కు ఖిలాఫ్ వాళ్ళు ప్రోగ్రెస్ కానియరు. మళ్ళా 2.5 ఏళ్ల తర్వాత గులాబీ జెండా ఎగురుతుంది రాష్ట్రంలో. కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి అవుతారు. ఇంకో 2.5 ఏళ్లు మీరే సర్పంచులు ఉంటారు మళ్ళా కేసీఆర్ గారి నాయకత్వంలో. అప్పుడు అన్ని పనులు కూడా అవుతాయి, రంది లేకుండా, ఏ బాధ లేకుండా అన్ని పనులు చేసుకుందాం. ఈ లోపల వచ్చే నిధులతో నెట్టుకొని వద్దాం, తర్వాత మళ్ళీ ఒక్కసారి అద్భుతాలు సృష్టించుకుందామని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ, నాకు తెలుసు గెలిచిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులే కాకుండా వాళ్ళని గెలిపించిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కార్యకర్తలు. వాళ్ళకు కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి వాళ్ళకు కూడా అభినందనలు చెప్పాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. గెలిచింది ఒక్కరు, కానీ గెలిపించిన వాళ్ళు 100 మంది ఉంటారు. ఎందుకంటే వాళ్ళు లేని మన గెలుపు సాధ్యం కాదు. కాబట్టి వాళ్ళకు కూడా ధన్యవాదాలు. కానీ దయచేసి నేను కోరుతున్నా, ఏమనుకోకుండ్రి, అందరి సర్పంచులకు మంచి షీల్డ్లు, మెమెంటోలు అన్ని తెప్పించినాం. వార్డు సభ్యులకు, ఉప సర్పంచులకు కూడా శాల్వాలు కప్పి సన్మానం చేసేది ఉన్నది. దయచేసి మిగతా వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పెట్టకుర్రి. ముందుగా వాళ్లకు సన్మానం చేసి వాళ్ళొక ఫోటో దిగితే పాలక వర్గం వాళ్ళంతా కూడా పెట్టుకుంటారు వాళ్ళ గ్రామ పంచాయతీలలో. ఒక చిరు జ్ఞాపకం, ఒక మెమరీ లెక్క ఉంటుంది. కాబట్టి దయచేసి క్రమశిక్షణతోని ఒక పని చేద్దాం, లేడీ సర్పంచులు ఉన్న కాడ ముందు చేసుకుందాము. ఎందుకంటే లేడీస్, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళను ముందు పంపిద్దాము, మిగతా వాళ్ళు మెల్లమెల్లగా పోదాం. నేను అధ్యక్షులు ఎట్లెట్లా పిలిస్తే అట్లెట్లా రాండ్రి, అందరూ వచ్చి ఒక్కసారి పడితే ఆగమాగం అవుతుంది, తొక్కిసలాట అవుతుంది. దయచేసి మీరు సహకరించాలని మళ్ళొక్కసారి కోరుతూ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. కానీ క్రమశిక్షణతోని